విన్నారండి, నశించిపోతున్న ఆత్మల రక్షణ విషయమైన భారముతో మన మట్టుకు మనం నింపబడు, మన మట్టుకు మన ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్పాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట మీరు వెతకండి. గర్భఫలం కావాలంటే ఇస్తాడు, చెప్పడమ్మా. అప్పు తీర్చమంటే తీరుస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, వీసాలు ఇస్తాడు. ఆయన ప్రాణమే ఇచ్చాడు. కాబట్టి మన విశ్వాసం ఎక్కడ లగ్నం చేయాలమ్మా? సువార్తమే. మన సువార్త ప్రకటన ఎందుకు చేస్తున్నామమ్మా? బ్రతకడానికి కాదు, అగ్నిగుండము నుండి అనేకులను తప్పించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని ఒక దర్శనంతో, ఒక పిలుపుతో, ఒక బాధ్యతతో, ఒక మంటతో నా మట్టుకు నేను ఈ పని చేస్తున్నాను. మీరు కూడా ఆ భారముతో నింపబడుదురు గాక. హల్లెలూయా. ఇప్పుడు వారు ఎందుకు అందుకోలేకపోయారండి? ఎన్ని కారణాలు తీసుకున్నాం? 7. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ పద్యం, వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలమైనట్టుగా దానిని దేని వెంటాడారంటే నీతిని వెంటాడారు. ఏ నియమంలో వెంటాడలేదు? విశ్వాస నియమంలో వెంటాడకుండా క్రియల నియమంలో వెంటాడారు. నెక్స్ట్, ఇప్పుడు క్రియల నియమంలో వెంటాడారు కనుక ఇప్పుడు ఆ వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. చూడండి పౌలు గారు, ఇదిగో నేను అడ్డురాతిని. యేసయ్య చెప్తున్నాడు, నేను ఎవరికి అడ్డురాతి అయ్యా యేసయ్య అంటే సున్నతి ద్వారా వచ్చిన వారి, మా ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన వారి, ఆచారాల ద్వారా వచ్చిన వారి, పండుగల ద్వారా వచ్చిన వారికి అడ్డురాతిని, అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. అబ్బా, మనమేమో విశ్వాస సంతానము, మనం ధర్మశాస్త్ర సంతానము కాదు. నెక్స్ట్, అని వ్రాయబడిన ప్రకారము వారు అంటే విశ్వసింపని వారు, విశ్వసింపని వారు. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే సున్నతిని ఆశ్రయించిన వారు, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించిన వారు, ఆచార వ్యవహారాలను ఆశ్రయించిన వారు ఏమైపోయారంటే అడ్డురాయి తగిలి. ఈ మాట మనం ఎక్కడ చదివాం? యెషయా 8:14 చదివాం. తొట్టుపాటు పడి ఏమైపోయారంటే వాళ్ళ కాళ్ళు చేతులు నలిగిపోయినారు. వారు ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. కాబట్టి ఈరోజు వాక్యంలో మనం తీసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనది విశ్వాస నియమం. చెప్పండి అందరూ, మనది ఏ నియమం అండి? విశ్వాస నియమాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద లా ఆఫ్ ఫెయిత్, విశ్వాస నియమము. ఇప్పుడు విశ్వాస నియమము ఆత్మ నియమము. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8:2 చదవండి. 8:2, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను, నా వైపు చూడండి, ఆత్మ నియమము 2 నియమముల నుండి విడిపించు. ఏ నియమం?